మదర్ అన్న వెంటనే మనలో ఒక సున్నితమైన యాంగిల్ బయటకు వస్తుంది, మనకు తెలియకుండానే. సబ్కాన్షియస్లీ వీ బికమ్ వెరీ కూల్ అయిపోతాము. అంటే ఎవరు మనకున్న కోపం కూడా తగ్గిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్. ఇప్పుడు అలానే నేను ఇప్పుడు మదర్ అనే వర్డ్ని మనం ఒక యాక్రోనియం లాగా తీసుకుంటే నేను చెప్తాను. ఎం అండి, లెటర్ ఎం ఫర్ మల్టీ టాస్కింగ్. సో ఎనీబడి ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ విల్ అగ్రీ టు దిస్, దట్ మదర్ ఈజ్ ఎ మల్టీ టాస్కర్. ఏదైనా మీరు అంటే మనం ఇప్పుడు ఒక లీడర్ క్వాలిటీస్లో తీసుకుంటే పొలిటికల్ లీడర్, ఎకనామిక్ పరంగా ఏం చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటాం కదా, మదర్లు ఇవన్నీ ఉంటాయి. సొసైటీ పరంగా ఎలా మెలగాలి, పొలిటికల్గా అంటే మరి ఇళ్ళల్లో జరిగే గొడవల్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎకనామికల్ పరంగా కిచెన్ ఎలా హ్యాండిల్ చేయాలి, కల్చరల్ పరంగా మనం ఏ ఫంక్షన్స్కి ఎలా రెడీ అవ్వాలి, అవన్నీ మదర్ మల్టీ టాస్కర్. మదర్లో సెకండ్ లెటర్ ఓ తీసుకుంటే ఓషన్ ఆఫ్ లవ్. ఓషన్ ఎంతైతే డీప్గా ఉంటుందో, ఎంతైతే వాస్ట్గా ఉంటుందో మదర్స్ లవ్ అంత వాస్ట్, అంత ట్రూ లవ్, ట్రూ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇంకా దెర్ ఇస్ నో ఎట్లా అంటే మనం రీప్లేస్ చేయడానికి లేదు మదర్స్ లవ్ని, రైట్? అది మనం రికగ్నైజ్ చేయట్లేదు యాక్చువల్లీ. అంటే మనం అందరూ వీ టేక్ మదర్స్ లవ్ ఫర్ గ్రాంటెడ్, బట్ అది అలా కాదు. మదర్స్ లవ్ క్యాన్ నెవర్ బి రీప్లేస్డ్. అది టీ లాగా తీసుకుంటే టీచర్ అండి. మనల్ని ప్రశ్నించుకుంటే మనం ఎంతమందిని టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం? డూ వీ విష్ ఆర్ మదర్స్ ఆన్ టీచర్స్ డే? షీ ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్, షీ ఈజ్ ద బెస్ట్ టీచర్, అవునా? సో వీ షుడ్ రికగ్నైజ్ దట్ వాట్ ఎవర్ వీ ఆర్ టుడే వీ హ్యావ్ లర్న్ ఫ్రమ్ అవర్ మదర్ ఫస్ట్. అలా హెచ్ పరంగా తీసుకుంటే హార్మోనీ. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి అంటే వీ ఫీల్ లైక్ హోమ్ అంటాం, హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అంటాం. ఆ హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ పర్సన్ నేమ్ మదర్. మదర్ ఉంటేనే ఆ ఇల్లులాగా ఉంటుంది, లేకపోతే ఇల్లులాగా ఉండదు. సో ఆ ఇంట్లో ఆ హార్మోనీ మెయింటైన్ అవ్వాలన్నా హోమ్లీ ఎన్వైర్న్మెంట్, హోమ్లీ ఫుడ్ అంటాం, ఇట్స్ ద ఫుడ్ ఆఫ్ మదర్, ప్రిపేర్డ్ బై మదర్ హర్ సెల్ఫ్. ఇలా అనమాట ఆ హార్మోనీ మెయింటైన్ అనేది తన వల్లే. హార్మోనీ హెచ్ అయిపోయింది హార్మోనీ. ఈ ఫర్ ఈజీ. డోంట్ యూ థింక్ షీ ఈజ్ మేకింగ్ ఆల్ అవర్ లైఫ్స్ ఈజియర్? మనకి ఏదైనా మనం ఒక రూమ్లో ఉండి ఏదైనా లేదు అంటే మనకు వచ్చేది మదరే. అమ్మ అది తీసుకురా, మనం బెడ్ మీద కంఫర్టబుల్గా కూర్చుంటాం, వీల్ ఆస్క్ ఎవ్రీథింగ్ మదర్ని తీసుకురమ్మని. సో ఫర్ ఎవ్రీథింగ్ షీ ఈస్ దేర్ ఫర్ అస్ అని. ఆర్ ఈస్ ఫర్ రిలాక్సింగ్. డోంట్ యూ థింక్ ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా షేర్ చేసుకుంటే విల్ ఫీల్ రిలాక్స్డ్ ఫస్ట్, షీల్ మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్ ఫస్ట్. ఇన్ని కలగలిసి ఉన్నప్పుడు అంటే లైక్ వై ఆర్ వి నాట్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్? ఇంకా ఈ జనరేషన్ స్పెసిఫికలీ దే ఆర్ నాట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ మదర్. అది ఎప్పుడు తెలుస్తుందంటే అండి, ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ అయ్యాక తెలుస్తుంది.